ప్రజల మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామము మీకందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ దినమున శుభములో కలుగునుగాక. ఆమేన్. మరి ఈ దినం దేవుని యొక్క వాగ్దానమును మనం చదువుకుందాం. అది యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ లేఖనాన్ని చూద్దాం. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారులారా నా మాట వినుడి. నీతిని అనుసరించుచు దేవుని వెదకుచుండు వారులారా నా మాట వినుడి అని దేవుడు స్పష్టంగా ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. అసలు ఈ లోకములో నీతిని వెదికే వారు ఎవరైనా ఉన్నారా? మనమందరం కూడా లేరనే చెప్పాలి. ఆ నీతిని వెదకే వారు ఎవరైనా ఉన్నారు అనుకుంటే వారు క్రైస్తవులు అని చెప్పాలి. వీరు క్రీస్తు యేసు మార్గమా నడుచుచుండు వారు. ఇట్టి వారు మన ప్రభుని యేసు క్రీస్తు యొక్క నామమున నీతిని అనుసరించుచు యథార్థ మార్గములలో దేవునిలో నడుచుచు మరి విశ్వాసులుగాను ఆయనను వెదుకుచుండేవారు వీరు మాత్రమేనని మనం చెప్పగలం. అందరూనా అంటే వీరిలో కొందరే. అట్టివారు ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, నీతి అనగా ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే ఈ లోకంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇట్టి ప్రభుని యేసుక్రీస్తుని వెదికే వారే మరి నీతిని వెదికేవారు. ఈ రీతిగా మనం ఉన్నామా? అసలు ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఈ దినమునైనా సరే దేవుని యందు ప్రార్థనలో ఉండి అట్టి దేవుని వెదికేవారుగా ఉందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పాదములకు కృతజ్ఞతలు స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాము. ఈ దినమున నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును ఛానల్ వీక్షించుచున్న వారందరిలోనూ మాలోనూ ఫలింపచేయమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.